చెప్తున్నారు. ఎందుకంటే వీక్ లో ఉన్నది వాళ్ళే కాబట్టి, మైనస్ పాయింట్ లో ఉంది వాళ్ళే కాబట్టి నెక్స్ట్ వీక్ వాళ్ళిద్దరు వచ్చేస్తారు. సో రీతు గేమ్ ఎలా ఉంది? రైతు అక్క పవన్ పాప నమ్ముకొని ఉంది కాబట్టి ఇంకా క్లోజ్ అయిపోతున్నారు. అప్పుడు వాళ్ళు చిన్న చిన్న విషయాలకు పవన్ రీతు మీద ఎమోషనల్ చూపించిన మాట్లాడే వాళ్ళు రైతుకి ఇంకా కనెక్షన్ అయిపోతుంది. మరి బయటకు వచ్చినంత ఆ రిలేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు లేదు తెలియదు, కానీ ఇప్పుడైతే హ్యాపీ. సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఎండింగ్ లోకి వచ్చిన ఇంకా ఎవరైనా ఫేక్ గేమ్ ఆడుతున్నారని మీకు అనిపిస్తుందా? ఇంకా ఫేక్ గేమ్లు ఏముండవు, డైరెక్ట్ అటాక్ లే. ఇంకా పోతే పోతే ఉంటాం బిగ్ బాస్ లో, కప్పుకి వెళ్తామా లేదా అంతే కథ. పట్టుకొని చచ్చిపోయిన ఏం పర్లేదు. బిగ్ బాస్ లో ఒక విన్నర్ అవ్వాలనుకుంటే కష్టపడేది మొత్తం ఇన్ని రోజులు ఏమో, కానీ 3 వీక్స్ కష్టపడి ఉంటారు. ఎప్పుడైనా సరే ఓటమి అన్న తర్వాత గెలుపు వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడున్న నెగిటివ్ అంతా మంచిగా చేస్తే లాస్ట్ లో ఉన్నది కప్పు మాత్రం గెలుస్తాడు. ఓకే, ఈసారి బిగ్ బాస్ లో డబ్బులు ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరని చెప్తారు? డబ్బులా లాస్ట్ ఎండింగ్ లో ఇస్తారు కదా, ఎండింగ్ ఇస్తారు. ఏం వద్దులే అందరు తీసుకుంటారు. ఇమానియల్ తీసుకుంటాడా డబ్బులు? అన్న డబ్బులు వేసే వాళ్ళు అడుక్కున్నాడనే తీసుకుంటాడు. అంటే విన్నర్ రేస్ లో ఉండి సో డబ్బులు తీసుకుంటావా, విన్నర్ రేస్కి వెళ్తావా అంటే ఎవరు తీసుకుంటారని మీరు అంటున్నారు? ఇమానియల్ తీసుకుంటాడా, తనుజ తీసుకుంటుందా, ఎవరు తీసుకుంటారు? అయితే ఆల్మోస్ట్ తీసుకుంటారు కదా. విన్ కాకుండా డబ్బులు తీసుకెళ్లారు కాకుండా కూడా తీసుకుంటారు. ఒకవేళ బిగ్ బాస్ కి నాగన్ సార్ చేతుల డబ్బులు ఒక విన్ కాకపోయినా సరే నాగన్ సార్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే జనాలు నిర్ణయం కాబట్టి ఎవరైనా ఒక్కలే విన్ కావాలన్నా, ఓడిపోవాలి గెలవాలి అంతే. ఓన్లీ 1 మెంబర్స్ కాబట్టి ఓడినా గెలిచినా కంపల్సరీ బిగ్ బాస్ ఉంది. వాళ్ళకి ఇన్ని రోజులు అంతకన్నా కష్టపడి బిగ్ బాస్ ఉన్నారు కాబట్టి డబ్బులు ఇస్తే కంపల్సరీ తీసుకుంటారు. ఎనీథింగ్ పర్సన్ ఎవరైనా సరే. టాప్ 2 తనుజ ఇమానియల్, తనుజ ఇమానియల్, పవన్, రీతు, సుమన్ శెట్టి. థ్యాంక్ యూ.